మీకు కొనసాగే అర్హత లేదు రేవంత్ రెడ్డి గారు. నిజంగా మీకు ఈ ప్రజలకు న్యాయం చేయాలన్న ఇంటెన్షన్ పూర్తిగా లేదు, లేకనే ఉండాలి. లేకపోతే పోలీసు వాళ్ళు మిమ్మల్ని కంటిన్యూస్గా తప్పుదో పట్టిస్తూనే ఉండాలి. మీరు 18 నిన్న వెయిట్ న్యూస్ ఇంటర్వ్యూలో మీరు ఏం చెప్పారు? 18 గంటలు రివ్యూ చేస్తుంటే ఆఫీసర్లు ఇంకా ఎన్నిసార్లు రివ్యూ చేస్తారు సార్ అని చెప్పి అలసిపోయి పారిపోతున్నారు, నన్ను చూశాను అన్నారు. 18 గంటల రివ్యూ చేస్తున్నా. నిజంగా 18 గంటల రివ్యూ చేసిన వాళ్ళు మీకు కనీసం ఈ ఇన్ఫర్మేషన్ మీ కరీంనగర్ సిపి ఎట్లా ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారు? బండి సాయి భగీరథ్ అసలు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కే పోలే. ఆ విషయం మీకు పోలీసు వాళ్ళు చెప్పిండ్రా? ఆయన పోలే. అసలు ఆ కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్లో ఆ సిగ్నేచర్ కూడా సాయి భగీరథ్ కాదు. మీరు చూడండి, సాయి భగీరథ్ పోలీసు వాళ్ళకు పెట్టిన ఒక ఈమెయిల్, సోకాల్డ్ ఈమెయిల్, అదేవిధంగా కరీంనగర్ 2 టౌన్లో ఆయన ఇచ్చిన షికాయత్ అంటే కంప్లైంట్, ఫిర్యాదు, అసలు ఆయన పోలేదండి కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కు. మీరు నేను ఇలా ఓపెన్ అడుగుతున్నా కరీంనగర్ సిపి గారిని, గౌరవ డీజీపీ గారిని, ఎవరైనా సివిలియన్ మేము ఒక ఎఫ్ఐఆర్ కాపీ, ఒక కంప్లైంట్ కాపీ పోలీస్ స్టేషన్కు ఎవరి ద్వారా పంపిస్తే మీరు కేసు రిజిస్టర్ చేస్తారా? చేయరు. ముందు అసలు మేము వచ్చినా చేయరు. ఆ మహిళనేమో ఇక్కడ ఏడుస్తుంది, కంప్లైంట్ పట్టుకొని వచ్చింది మహిళ బిడ్డ కోసం. అక్కడనేమో ఎవడైతే దుర్మార్గుడు ఉన్నాడో వాడు ఇక్కడి నుంచే పంపిస్తాడో కంప్లైంట్, ఆ కంప్లైంట్ ఒకటి తీసుకొని ఇచ్చిపోతే తన కేసు రిజిస్టర్ చేస్తారు. ఆ కేసు రిజిస్టర్ చేయడం కూడా ఎంత ఘోరంగా చేసిండ్రా అంటే, మళ్ళీ చెప్తున్నాను, నిన్న చెప్పినా మళ్ళీ ఇవాళ కూడా చెప్తున్నాను, బెయిలబుల్ సెక్షన్లలో పెట్టాల్సిన కేసును నాన్ బెయిలబుల్ సెక్షన్లలో పెట్టిండ్రు కావాలని. అసలు వాడు ఫిర్యాదుదారు రాలే. బండి సాయి భగీరథ్ ఎక్కడ కూర్చున్నాడో ఏందో.